ప్రసాద్ ఐమాక్స్ హెచ్ఎండిఏ గ్రౌండ్లో హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న ఆర్గానిక్ మేళా జోరుగా కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఆర్గానిక్ ఉత్పత్తిదారులు వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ ఉత్పత్తుల్లో ఎన్నో వినూత్న ఉత్పత్తులు ఉన్నాయి. ప్రజెంట్ నేను దవా చాయ్కి సంబంధించినటువంటి స్టాల్ దగ్గర ఉన్నాను. మనం ప్రతినిత్యం కూడా కాఫీ, టీ వంటి వాటిని తాగుతూనే ఉంటాము. నిజానికి అవి తాగుతూనే నిద్రలేస్తూ ఉంటాము. కానీ వాటిలో కెఫిన్ ఉంటుంది. అవి ఆరోగ్యానికి చాలా హానికరం కూడా. కానీ ఈ దవా చాయ్ని మాత్రం సుగంధ ద్రవ్యాలతోటి తయారు చేస్తారు. దీనిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సో ఏంటి ఈ దవా చాయ్, ఎలా తయారు చేస్తారు, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు దవా చాయ్ ఏంటి, దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు, సో దీనివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? నమస్తే అండి. ముఖ్యంగా హెచ్ఎండి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు, అలాగే రైతులందరినీ మీరు ప్రోత్సహిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే ఇలాంటి ఉత్పత్తులని ఒక ముందుకు తీసుకురావడం కోసం మీ ఉద్దేశం చాలా బాగుంది. అయితే ఈ దవా చాయ్ అనేది మొత్తం 24 రకాల వనమూలికలతో తయారు చేసిన టీ అండి. మనం మార్నింగ్ లేచినప్పుడే ఫస్ట్ బెడ్ కాఫీ లేదే దిగే పరిస్థితి లేదు చాలామంది కూడా. ఇంకోటి కెఫీన్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది రోజు రోజుకి. అయితే ఇది వచ్చేసి 24 రకాల వనమూలికలు అనమాట. దీనిలో వచ్చేసి అల్లం, వట్టివేర్లు, పిప్పలి, అశ్వగంధ, శతావరి అన్నీ ఉంటాయి అన్నమాట. దీని ఫౌండర్ వచ్చేసి డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ గారు, 5th జనరేషన్ ఆయుర్వేదిక్ డాక్టర్. వాళ్ళ 4 ఫాదర్స్ అంతా డాక్టర్స్ అనమాట. ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన కనిపెట్టిన ఫార్ములా అనమాట ఇది. సార్ ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రధానంగా మార్నింగ్ లేచినప్పుడే బెస్ట్ హాని ఏంటంటే, ముందు మనం పాలు ఆడుతున్నాం, పాల తర్వాత షుగర్ ఆడుతున్నాం, షుగర్ తర్వాత టీ పొడి ఆడుతున్నాం. ఆ 3 కూడా డేంజర్. ఎందుకంటే ఇప్పుడు మిల్క్ మనకు అడల్ట్రేషన్ జరుగుతుంది చూస్తూ ఉన్నాం. అలాగే టీ పొడి కూడా చూస్తూ ఉన్నాం. టీ పొడి క్యాన్సరస్ అని చెప్పి కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్ మెన్షన్ చేస్తున్నాయి. అయినా కానీ మనం టీ తాగుతున్నాం. ఒకవేళ నిజంగా టీ పొడి ఏంటంటే అది జరుగుతుంది. తర్వాత చక్కెర గురించి అందరూ చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చక్కెర గిన వాడుకుంటూ 40 రోజుల్లో ఎంగు కనపడతామని, ముసల్దనం రాదని ఎన్నెన్నో చెప్తున్నాను. అంటే దానిలో ఎంత కెమికల్ ఉందో మీరు ఒక్కసారి మీ ఊహని వదిలేస్తున్నాను. ఇదేంటంటే ముఖ్యంగా దవా చాయ్ అనేది మెయిన్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, బాడీ డీటాక్స్ అవుతుంది. అంటే దీనిలో 24 రకాల మూలికలలో త్రిఫలా ఉంది. త్రిఫలా మనకు చాలామందికి నార్మల్గా తెలుసు. అంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో వాడుకునే మూలికలతోనే తయారు చేసింది అనమాట. అందులో వాటర్లో చేసుకుంది. ఇది ప్యాకెట్ వచ్చేసి 400 రూపాయలు ఉంటుందండి. మీకు 400 చాయ్ అవుతుంది అనమాట. ఇది మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి. కాల్ చేస్తే పంపిస్తారు, నెంబర్స్ ఉన్నాయి. దవా చాయ్ యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ ఎక్కడ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇది ఏంటంటే టీకి, స్వస్తి వాళ్ళకి దవా చాయ్కి షిఫ్ట్ అయితే చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నామండి. సో ఇక్కడ ఎన్నో రకాల ఆర్గానిక్ ఉత్పత్తులను పెడుతున్నారు కదా సార్. బయట ఎన్నో రసాయన ఆహార పదార్థాలు దొరుకుతుంటాయి, అవి ఆరోగ్యానికి చాలా హానికరం. సో అయినా కూడా టేస్ట్ విషయంలో వాటి యొక్క రుచే బాగుంటుందని చాలామంది వాటి వైపే మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా చూస్తున్నామండి ఈ రోజుల్లో మన హిందూ సమాజం భారతదేశం ఎలా తయారైందంటే, జెంజ్ ఆల్ఫా అని, జెంజ్ బీటా అని కొత్త గ్యాంగులు చెడిపోవడానికి రెడీ కావడానికి సిద్ధమయ్యే పరిస్థితులు అండి ఇవన్నీ. మనం దాని గురించి మాట్లాడేంత కాదు. ఏదైనా కల్చర్తో మనము చేసుకుంటే మన భారతదేశ సాంప్రదాయాన్ని అడిక్ట్ చేసుకోవాలి. కానీ ఎవరో పక్క దేశాలకు తీసుకొచ్చి పబ్ కల్చర్, క్లబ్ కల్చర్, మహా అయితే ఈ జెంజ్ ఏదైతే ఆల్ఫా ఉందో, బీటా ఉందో 2026లో మహా అయితే ఐఫోన్ 17 Pro Max వరకు చూస్తారండి. అంత తర్వాత వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. ఒకవేళ నిజంగా భారతదేశంలో అంతకన్నా పెద్ద ఫోన్ ఉందా? లేదు. మళ్ళీ వాడు ఐఫోన్ ఒకటి దిగేదాకా వీళ్ళు చేయలేరు. దానితో పోటీ పడాలి, కానీ ఆరోగ్యంతో పోటీ పడాలి, ఆరోగ్యవంతంగా పెరగాలి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జిమ్ కల్చర్ బాగా పెరిగింది. కల్ట్ అని, అదని, ఇదని ఎంతోమంది జిమ్కి వెళ్తున్నారు. వాళ్ళు ఒక్క రోజు కూడా ఏదైతే మీరు హెచ్ఎంటీవీ కందాలు చేస్తున్న ఆర్గానిక్ మేళ ఉందో దానిలో రైతన్నలు వచ్చారు కదా, వాళ్ళతో ఒక్క రోజుకిన పని చేయగలిగితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళ కల్ట్ ఎంతో, వీళ్ళ కల్ట్ పవర్ ఎంతో తెలుస్తుంది అనమాట. కాబట్టి ముఖ్యంగా సేంద్రియ పద్ధతితో పండించిన రైతు ఉత్పత్తుల్ని మనం ప్రోత్సహించినట్లయితే ఖచ్చితంగా మన భారతదేశం అభివృద్ధి పడుతుందండి. ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళతో చెప్పాల్సి వస్తుంది అనమాట, పెట్రోల్ వాడొద్దు, వెహికల్స్ తగ్గాయండి, నా కాన్వే తగ్గించుకున్నా మీరు కూడా తగ్గాయండి అనే పరిస్థితి తీసుకొచ్చామంటే మనం అసలు దేశం ఎటుపోతుందో అర్థం చేసుకోవాలి. స్వదేశీ ఉత్పత్తులు ఎప్పుడైతే మనము ముందుకెళ్తామో అప్పుడే ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మన సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ కూడా స్వదేశీ ఉత్పత్తులను వాడండి, స్వదేశీ ఉత్పత్తులను వినియోగించండి. ఇలాంటి ఎంతోమంది సేంద్రియ రైతులు కానీ ఇప్పుడిప్పుడే కల్చర్ చాలా మారిందండి. కరోనాకు ముందు ఒక భారతదేశం, కరోనా తర్వాత ఒక భారతదేశం అయితే మనం బాగా చూస్తున్నాం. మన అంత కరోనాలో కూడా ప్రపంచం మొత్తం కూడా దేశంలో ఎవరిని నమ్మకుండా ఒక్క భారతదేశాన్ని నమ్మి, అది మన క్రెడిబిలిటీ. అదొక్కటి చాలండి మన క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీని పట్టుకొని మన స్వదేశీ ఉత్పత్తులను మనం ముందు తీసుకెళ్ళాలి. అలాగే మన కష్టం, మన నేలనే జీవితం అని నమ్ముకొని పనిచేసే ప్రతి రైతన్నకి మనం కృషి చేయాలంటే ఖచ్చితంగా ఆర్గానిక్ ఉత్పత్తులు మాత్రమే దీనికి పరిష్కారం అండి. సో
ఇక్కడ మీతో పాటు చాలా మంది వివిధ రకాల ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేసే రైతన్నలు ఉన్నారు, ఉత్పత్తిదారులు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి మీరు ఇక్కడ మింగిల్ అవ్వడం, ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవడం, మీ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి తెలియజేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా మీడియా అంటే మేము టీవీలలో చూస్తుంటాము. టీవీలలో చూస్తే ఏదైనా ఇన్సిడెంట్ చూస్తే మీ టీఆర్పీ కోసం ఏదైనా చేస్తారు అనే పద్ధతిలో అంటే ట్రోలింగ్ చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు బ్రేకింగ్ న్యూస్లు అవి ఇవన్నీ. అయితే దాని కాకుండా ఒక డిఫరెంట్గా రైతన్నకు అండగా నిలుస్తున్నది నాకు తెలిసి ఏ తెలుగు ఛానల్ చేస్తున్నట్లేదు. ఇలాంటి ఆర్గానిక్ మేళ అంటే మిగిలిన డిఫరెంట్ మోడల్ చేస్తున్నట్టుంది. ఇలాంటి ఆర్గానిక్ మాత్రం ఖచ్చితంగా హెచ్ఎంటీ చేసుకున్న గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు. దీన్ని అద్భుతంగా తీసుకెళ్ళాలి. మీరు ఇలా 1 year కాకుండా ఇంకా 3 నెలలకి 6 నెలలకి చేస్తుంటే రైతుకి చాలా ఉపయోగపడుతుంది. ముందు మీరు స్టాల్స్ పెట్టించడం ఒకటైతే, తర్వాత మీరు మీ వంతుగా ఇప్పుడు మాతో ఎలా తీసుకుంటున్నారో అలా ప్రతి స్టాల్ని తీసుకుంటున్నారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ చేస్తున్న పనులు, తర్వాత ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మీరు నిలుస్తూ రైతన్నకు అండగా నిలుస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు, ఇది ఒక ఛాయ్ మాత్రమే కాదు, ఒక ఔషధం లాగా పనిచేస్తుందని ఈ దవా ఛాయ్ గురించి నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఆర్గానిక్ మేళాలో ఎంతోమంది ఆర్గానిక్ ఉత్పత్తిదారులు వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రమోట్ చేసుకోవడానికి హెచ్ఎంటీవీ ఒక వేదికను కల్పించింది. ఆ వేదిక ద్వారా ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ప్రజల్లో కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల పట్ల అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.